ఏపీలో హెల్మెట్లు ధరించడాన్ని సరిగ్గా అమలు చేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదని న్యాయమూర్తి అన్నారు. ఈ కేసులో పిటిషనర్ తన వాదనలు వినిపించారు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 667 మంది హెల్మెట్ లేకపోవడం వల్ల మృతి చెందారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు హెల్మెట్ నిబంధనలకు ఎందుకు పక్కాగా అమలు చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. హెల్మెట్ నిబంధనలకు సంబంధించి ఇందుకు అమలు చేయడం లేదని కూడా పోలీసులను హైకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హెల్మెట్ల వినియోగానికి సంబంధించిన నిబంధనని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై పోలీసుల తీరు మీద అయితే ఈ రోజున ఏపీ హైకోర్టు అయితే అసహనం వ్యక్తం చేసింది. హెల్మెట్లను పూర్తి స్థాయిలో అందరూ ఆ నిబంధనను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఈ రోజున విచారణ కూడా జరిగింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మొత్తం 3 నెలల కాలంలోనే 667 మంది హెల్మెట్లు ధరించకపోవడం వల్ల మృతి చెందినట్టుగా కూడా పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ మరణాలన్నిటికీ కూడా బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోకుండా పక్కన పెట్టారనే వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. దీని మీద అటు ప్రభుత్వం కూడా పోలీసుల తరఫున స్పందించింది. మొత్తం ట్రాఫిక్ విభాగానికి సంబంధించి 8,000కు పైగా సిబ్బంది అవసరం ఉన్నారు. కానీ 1,800 మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో పాటుగా హెల్మెట్లు ధరించిన వాళ్ళకి సంబంధించి జరిమానాలు విధించినా కూడా దాన్ని వాళ్ళు చెల్లించట్లేదు అనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ని దీంట్లో సుమోటోగా ఆయన్ని ఇంప్లీడ్ చేస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారిని తదుపరి విచారణకి కోర్టుకి హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పోలీసులను ఆదేశించి తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. పెద్ద ఎత్తున హెల్మెట్లు ధరించకుండా ఉండటం వల్ల ఎక్కువ మంది వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్న విషయం మీద అయితే హైకోర్టు సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. నల్ని రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో హెల్మెట్లు ధరించడాన్ని సరిగ్గా ఎందుకు అమలు చేయడం లేదంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా ఎందుకు తీసుకోవడం లేదని న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషనర్ తన వాదనలు వినిపించారు. ఏడాది జూన్ నుంచి చూస్తే సెప్టెంబర్ వరకు 667 మంది హెల్మెట్ లేకపోవడం వల్ల, హెల్మెట్ ధరించకపోవడం వల్ల చనిపోయారంటూ కూడా కోర్టుకు పిటిషనర్ తెలిపారు. అయితే దీనిపై స్పందించినటువంటి న్యాయస్థానం ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కూడా ప్రశ్నించింది. పోలీసులు హెల్మెట్ నిబంధనలకు ఇందుకు పక్కగా అమలు చేయడం లేదంటూ కూడా ధర్మాసనం ప్రశ్నించింది.